అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. మనమందరము ప్రేయర్ చేస్తాం కదా. అసలు మనం ప్రార్థన అంటే ఏంటి, అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు ప్రార్థనకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం, అసలు ప్రార్థన అంటే ఏంటి అని చాలా సింపుల్గా చెప్పాలంటే, మనలో ఉన్న మలినాన్ని తొలగించుకునే విధంగా, ఆ మలినాన్ని తొలగించుకోవడానికి దేవుని మీద ఆధారపడుతూ ఆయనకు మన విజ్ఞాపనలు, మన యొక్క మనవులు, మన యొక్క జీవితంలో చేసిన మేలులను బట్టి ఆయనను స్తుతిస్తూ, కనపరుస్తూ, కీర్తిస్తూ ఆయనతో మాట్లాడే ఒక గొప్ప ఆపర్చునిటీ, ఒక గొప్ప అవకాశమే ప్రేయర్. దేవునితో ఒక అద్భుతమైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయడానికి మనకు ఉన్నటువంటి మార్గాలలో ఒకానొక అద్భుతమైనటువంటి మార్గం ప్రేయర్. దేవునిలో బలపడాలి అంటే, దేవునిలో ఎదగాలి అంటే 4 స్టెప్స్ ముఖ్యంగా మనకు బైబిల్లో కనపడుతూ ఉంటాయి. అపోస్తుల కార్యములు 2:42 వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండేది. ఇవి 4 పిల్లర్స్ అని మనం తీసుకోవచ్చు. అసలు ప్రేయర్ ఎందుకు చేయాలి అంటే చాలా కారణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. అందులో అసలు యేసయ్య ఎందుకు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు, అసలు దేవుడు ఎందుకు ఎడతెగక ఉండమంటున్నాడు అంటే, మత్తయి సువార్త 26:41 వచనంలో అక్కడ క్లియర్గా ఉంటుంది. అసలు ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? మనం శోధనలోకి ప్రవేశించకుండా విజయం పొందుకోవాలంటే ప్రార్థన ఉండాలి. పాపాన్ని జయించడానికి ఒక బలమైనటువంటి ఆయుధంగా మనకి ప్రార్థన కనబడుతుంది. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, పడిపోయే సంగతి పక్కన పెడదామండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది, 1 పేతురు 5:8 అక్కడ క్లియర్గా ఉంటుంది. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహము వలె వెతుకుచు తిరుగుచు ఉన్నాడు అనేసి. సో అపవాదికి ఏం పని ఉంటుంది? 1 పేతురు 5:8 నీ బలహీనతలేంటి, నీ బలాలేంటి, నువ్వు ఎక్కడ లొంగిపోతావు, వేటికి ఆశపడతావు, ఏ దురాశల్ని కలిగి ఉన్నా, ఎక్కడ నిన్ను చిక్కుల్లో పడేయాలి, ఎక్కడ నిన్ను భ్రమపరచాలి, నీ ఆత్మీయ జీవితం ఎక్కడ దెబ్బతీయాలని ఎప్పుడు కూడా కాచుకొని కూర్చొని వెతుకుచు గర్జించు సింహము వలె వెతుకుచు తిరిగే ఆ అపవాది విషపు కోరల్లోకి మనం పడిపోకుండా ఉండాలంటే, చిక్కకుండా ఆ విషపు కోరల్లోకి మనం చిక్కకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలో ఉండాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. అక్కడ కూడా మీరు చూస్తేనండి, 1 పేతురు 5:8 మెలకుగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితం పట్ల ఎల్లప్పుడూ నువ్వు మెలకుగా కలిగి ఉండాలి. ఎప్పుడు ఒక శ్రద్ధ కలిగి ఉండాలండి. ఎందుకు కుటుంబంలో విచ్ఛిన్నమైపోతుంది, ఎందుకు చిన్న భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి, ఎందుకు కుటుంబంలో అపవాది యొక్క విషపు కోరలు అలా విరచిల్లుతూ ఎందుకు వెళ్తున్నాయంటే సింపుల్ అండి. ప్రార్థనకు విలువ ఇవ్వలేని వారుగా మీరు ఉన్నారు కనుక మన యొక్క కుటుంబంలో అపవాది యొక్క కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క అపవాది పెడుతున్న ఆ యొక్క శోధనలో కానీ, ఆ యొక్క పరిస్థితుల్లో అపవాది తీసుకొస్తున్నాక వాటిని గ్రహించాలి. వాటిని గ్రహించి మనము మెలకుగా ఉండి మనము ప్రార్థన చేయాలి. ఆ గ్రహింపు అనేది ఎప్పుడు వస్తుందయ్యా అంటే, యాకోబు పత్రిక 1:5 మనకు జ్ఞానం ఉన్నప్పుడు వస్తుందండి. మనము దేవుణ్ణి జ్ఞానం అడగాలి. మనం ఆయన జ్ఞానం అడిగినప్పుడు ఆయన మనకి ధారాళంగా ఇస్తాననేసి యాకోబు పత్రిక 1:5 వచనంలో క్లియర్గా దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు కదా. మనము దేవుణ్ణి జ్ఞానం అడగాలి. అయ్యా నా జీవితంలో ఈ సమస్య వచ్చిందయ్యా, దీన్ని తొలగించయ్యా అని ప్రార్థించేవాడు అసమర్థుడండి. అయ్యా ఇది నా జీవితంలో మీరు తీసుకొచ్చారంటే నాకు అర్థమవుతుందయ్యా. పోనీ ఒకవేళ నేను అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నానేమోనయ్యా, దీన్ని నేను అర్థం చేసుకొని ఈ సమస్యను నేను ఎలా పోరాడాలి, ఈ సమస్య పైన విజయాన్ని నేను ఎలా సాధించాలి, నేను ఈ సమస్యను గెలిచి నిన్ను ఎలా మహిమపరచాలి అనేది నాకు నేర్పించయ్యా అని దేవుణ్ణి జ్ఞానం అడగాలి. వాళ్ళు సమర్థులండి. దట్స్ కాల్ ద ప్రేయర్. మనం దేవుణ్ణి జ్ఞానం అడగాలి. ప్రతి విషయం యందు కూడా మనము దేవుని జ్ఞానం అడిగినప్పుడు అప్పుడు దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు.
ఆ జ్ఞానంతో మనము ఏది నిజము ఏది అబద్ధము ప్రతిదీ కూడా మనము గ్రహించగలము. అలాగే సామెతలు 27:11లో కూడా దేవుడు ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఏముంది అంటే మనం జ్ఞానం సంపాదించుకుంటే దేవుడు సంతోషపడతారు అని ఉంది. అసలు ఇందులో లాజిక్ ఏంటి? మన జ్ఞానం వస్తే దేవునికి ఎందుకు సంతోషం? అసలు లాజిక్ ఏంటంటే చాలా పెద్ద లాజిక్ ఉంది. ఎందుకంటే సమస్యలలో చిక్కుపోయి పాపం అనే భారాన్ని మన తల మీద పెట్టుకొని అప్పులనే భారాన్ని పాపం మనం చేయడం ద్వారా ఎన్నో రకాల భారాలు అనేవి మన మీదకు వస్తూ ఉంటాయండి. అది ఏ విధముగా అయినా అవ్వచ్చు. అందుకే యేసుప్రభు వారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే ఆయన అప్పుల భారము రకరకాల భారాల గురించి మాత్రమే కాదండి, వాటన్నిటికీ రూట్ ఏంటయ్యా అంటే సిన్, పాపము. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అన్న ఆ పాపం నుంచి దేవుడు మనకి విడుదలని ఇస్తాడు. అంటే జ్ఞానం ఉన్నప్పుడు మనకి ఏది అబద్ధము ఏది నిజం ఏది రమ్యమైనది ఏది ఖ్యాతి కలదు అనేది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం దేవుని దగ్గరికి వస్తాం కదా, అప్పుడు దేవుడు మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అలాగే మనకు జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఏం జరుగుతుందో అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం మన జీవితం పట్ల ఎంతో జాగ్రత్త కలిగి మెలకువగా ఉండి అపవాది కోరల్లోకి పడిపోకుండా అపవాదికి చిక్కకుండా మనం మెలకువగలిగి ప్రార్థన చేసుకోగలం. అందుని బట్టి మనము దేవుని జ్ఞానం అడగాలనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే జ్ఞానం సంపాదించుకుంటే మనం ఏం చేస్తామంటే పాపాన్ని చేయిస్తాము, మారు మనసు పొందుతాము. ఆ వివేచన శక్తి ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుందయ్యా అంటే, ఇదిగో ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అయ్యా నిజమేంటి అబద్ధమేంటి, జరుగుతున్నదేంటి జరగాల్సిందేంటి, నేను చేస్తున్నదేంటి చేయాల్సిందేంటి, నా పట్ల నీకున్న ప్రణాళిక ఏంటి, వాట్స్ మై పాత్ వాట్స్ మై డెస్టినేషన్, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము గనుక తండ్రి ఇలా ప్రతి ఒక్క దాన్ని అనలైజ్ చేసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే ఆయన ఎవరిని గతింపగా అందరికీ ధారాళముగా జ్ఞానమును దయచేవారు. అలా జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే ఏమవుతామయ్యా అంటే, ఇదిగో పాపాన్ని విడిచిపెడతాము. తద్వారా మన బ్రతుకును బట్టి మన జీవితాన్ని బట్టి దేవునికి సంతోషం వస్తుంది, సంతోషం కలుగుతుంది. కనుక నెంబర్ 1 ఏంటి, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. నెంబర్ 2, జ్ఞానం సంపాదించుకొరకు మనము ప్రార్థన చేయాలి. ఎడతెగక మనము ప్రార్థన చేయాలనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ప్రార్థన అనేది అర్థమైంది కదా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలోని కూడా దేవుడు మనకి మాదిరిగా ఉండిపోయాడు కాబట్టి. 1 పేతురు 2:21లో అక్కడ యేసయ్య ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనందరికీ మాదిరిగా నిలిచి ఉన్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనేది మనము తప్పకుండా చేయాలనేసి దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి దేవా, నీకు వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. ఎంతమంది వాక్యం వింటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ప్రభా తండ్రి దేవా. మీకే వేలాది వందనాలు. రక్షణ లేని బిడ్డలకి రక్షణ కలుగును గాక అయ్యా తండ్రి. సమస్యలలో ఉన్న వారికి అయ్యా తండ్రి మీ సహాయంను దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న వారికి అయ్యా మీరు పొందిన గాయముల వలన స్వస్థత కలుగును గాక ప్రభా తండ్రి. మీ సహాయంను దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ వింటున్న బిడ్డలందరినీ మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.